అడిగితే ఇచ్చాడు. ఈ మాదిరిగా పత్రం ఇచ్చి ఈ మాదిరిగా రైతన్నులందరికీ కూడా బేషరతుగా మొదటి సంతకంతో 87,612 కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి చివరికి చంద్రబాబు నాయుడు గారు ఆ 87,612 కోట్ల రూపాయల మీద పడే వడ్డీ చివరికి 0 వడ్డీ అనే పథకాన్ని కూడా ఈయన ఎగరగొట్టేశాడు. ఇవ్వకుండా ఆయన ఎగరగొట్టిన 0 వడ్డీ డబ్బులు కూడా మన ప్రభుత్వం కూడా ఇచ్చిన దాఖలాలు ఇప్పుడే కనిపిస్తా ఉన్నాయి. మనమే ఇచ్చినాం. అంటే 87,612 కోట్ల రూపాయలు మాఫీ చేస్తానని చెప్పి 0 వడ్డీ పథకాన్ని సైతం ఎగరగొట్టి ఆ 87,612 కోట్ల రూపాయల మీద రైతన్నలు కట్టిన వడ్డీలు చక్కెర వడ్డీలకు కూడా సరిపోని విధంగా 87,000 కోట్ల మీద సంవత్సరానికి వడ్డీనే దాదాపుగా కనీసం 5,000-6,000 కోట్ల రూపాయలు. 5 ఏళ్లలో ఆ వడ్డీలు వేసుకున్నా కూడా 87,000 కోట్ల మీద 5,000 కోట్ల రూపాయలు వడ్డీలు వేసుకున్నా 30,000 కోట్ల వడ్డీలకే. అలాంటిది ఈయన కట్టింది కేవలం 5 సంవత్సరాలు కలిపి 15,000 కోట్లు. 0 వడ్డీ పథకాన్ని సైతం రద్దు చేసి అంతటి దారుణంగా చంద్రబాబు నాయుడు గారు గతంలో మోసం చేస్తే మనం ఈ 5 సంవత్సరాలలో కేవలం ఈ ఒకే ఒక్క పథకం వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ అనే ఈ ఒకే ఒక్క పథకం ద్వారానే రైతన్నుల చేతుల్లో పెట్టింది అక్షరాల 34,000 కోట్ల రూపాయలు పెట్టాం. ఇక రైతులకు ఈ 5 సంవత్సరాలు మనం గమనించినట్టయితే రైతన్నులకు సంబంధించి మనం పంటలు కొనుగోలు చేసిన ధాన్యం కొనుగోలుకు ఖర్చు పెట్టిన 65,000 కోట్ల రూపాయలు కాక మరో 1,20,000 కోట్ల రూపాయలు రైతన్నలకు వివిధ పథకాల ద్వారా మంచి జరిగిస్తూ రైతన్నల సంక్షేమం కోసం మనం ఖర్చు చేసిన పరిస్థితి ఈ 5 సంవత్సరాలలో ఈ 57 నెలల్లో కనిపిస్తూ ఉంది.